క్విక్ రియాక్షన్ చెప్పండి. మీరు టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ 2.0. అది కేసీఆర్ కూతురు కవిత పెట్టిన పార్టీ. ఆమె చేసిన కామెంట్లో నేను మళ్ళీ చెప్పాను, మీరు అన్నీ వినే ఉంటారు. కేసీఆర్ని ఉద్దేశించి మర మనిషి అన్నది కానీ, తోడేళ్ళు గుంటనక్కల గొంపు చేరింది, కేసీఆర్ బయటకు రాదే కానీ కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారనే చాలా పెద్ద కామెంట్ ఇది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు దేశంలో ఇంత ధైర్యం చేయలేదు, కవిత చేశారు. ఎలా చూస్తున్నారు కవిత పార్టీ భవితవ్యం ఏంది, దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒరిజినలే నకిలీ అంటూ ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ఒరిజినల్ డూప్లికేట్ పెట్టారు, కోల్గేట్ పేస్ట్ డూప్లికేట్ పెట్టి ఒక రియాక్షన్ అయితే బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఏంటి మీ స్పందన ఏంటి? ఫస్ట్ రియాక్షన్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు టీవీ ప్రేక్షకులకి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. కవిత పార్టీ పెట్టడం అనేది ఆమె మాట్లాడిన మాటల తీరు 20 సంవత్సరాలుగా జాగృతి నాయకురాలుగా, గత టీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా, కేసీఆర్ గారి కూతురుగా నాయకత్వాన్ని ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పటిష్టవంతమైన నాయకత్వాన్ని ఆమె నిరూపించుకున్న నాయకురాలు కాదు. ఆమె పూర్తిగా వైఫల్యం చెందిన కేసీఆర్ గారి కూతురుగా ఎంత ఎత్తుకున్నా కూడా ఎదగని నేత. ఇవాళ పార్టీ పెట్టి అది టీఆర్ఎస్ఆ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషనా, అసలు రిజిస్టర్ అయిందా కాలేదా, ఇంకా అన్ని దాంట్లో గందరగోళాలు ఉన్నాయి. కానీ ఆమె టీఆర్ఎస్ పడితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఉంటుంది తప్ప ఆమెకు ఆ చరిస్మా లేదు, ఆ చాము లేదు, ఆ నాయకత్వం లేదు, లక్షణాలు లేవు, ఆ నిజాయితీ కూడా లేదు. పార్లమెంటు సభ్యురాలుగా చేస్తే కకావికలం చేసింది ఢిల్లీలో మన పార్లమెంట్ సభ్యులని. ఎంతమంది పార్టీల నుంచి వెళ్ళిపోయారు, ఢిల్లీ రాజకీయాలని ఎంత వికృతంగా మార్చారు, పార్టీకి ఎన్ని ఇబ్బందులు కల్పించారు. పార్లమెంట్ నాయకురాలుగా చూసాం. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమె వెంట లేడు, ఒక్క నాయకుడు కూడా నిజామాబాద్ నుంచి లేడు, నేటికి కూడా లేరు. ఆమె 10 సంవత్సరాలు ఈ పార్టీలో వైభవాన్ని అనుభవించింది. 10 సంవత్సరాల ఉద్యమంలో మా నాయకురాలు బిడ్డగా కార్యకర్తలు పార్టీ మొత్తం వెతికితే కొద్ది మంది అదే పార్టీ కార్యకర్తల్ని జాగ్రత్తలు పెట్టుకొని పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క స్పాన్సర్షిప్ తోటి బతుకమ్మ లాంటి ప్రోగ్రాములు చేసి అది తన గొప్పతనం అని చాటుకున్నారు. మరి జాగృతిలో ఎదిగిన నేతలు ఎవరు? నీ వెంట పేరు చెప్పగలిగిన నేతలు ఎంతమంది ఉన్నారు? నీ 20 సంవత్సరాల నాయకత్వంలో నీ పేరు మీద ఎదిగిన నేతలు ఎందరున్నారు? నీ అనుచరులు లేరు, ఎదిగిన నేతలు లేరు, నీ సహకారం పొందిన వాళ్ళు లేరు, నీ లబ్ధి పొందిన వాళ్ళు లేరు, నీ ఇన్ఫ్లుయెన్స్ లేరు. నీ వల్ల పార్టీకి కేసీఆర్ గారికి గాయాలైనాయి. నువ్వు చేసిన గాయాల కంటే నేడు నువ్వు మాట్లాడుతున్న మాటలు మించి చేసే గాయాలేం కాదు. మాకొక దరిద్రం పోయింది, మాకొక పీడ విరగడైంది. ఈమె నాయకత్వం ఏందనేది ప్రజలు కూడా రివీల్ చేసుకుంటారు. 20 సంవత్సరాలుగా ఈమె ఎరుగా తీసింది ఏంది, ఈమె పొడుగు చేసింది ఏంది, ఎంతమంది నేతలు నమ్మకస్తులు ఆమె ఎంట సమకూర్చుకుందనేది. ఇంతకాలం ఎదగని నేత, ఇంతకాలం ద్రోహం చేసిన నేత, ఇంతకాలం అధికారం దుర్వినియోగం చేసిన నేత, ఇంతకాలం అవినీతికి పాల్పడిన నేత, ఇంతకాలం 100 కోట్లు సమకూర్చుకొని ఆ నల్లధనాన్ని నేటి బయటికి తీస్తున్న ఈ సందర్భంలో ఆమె మాటలు వెకిచ్చేస్తలాగా మేకపోతే గాంభీర్యాన్ని